డే 21 ఈరోజు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నారో సిపిఆర్ ఉంది కాబట్టి ఈరోజు ట్రెండీ మార్కెట్ అవ్వచ్చు అని చెప్పి ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ ఎంట్రీ తీసుకొని దీని కింద ఎస్ఎల్ పెట్టుకున్నా యాక్చువల్లీ. తర్వాత ఏం చేసిన అంటే మన సైడ్ డైరెక్షన్లో వెళ్ళింది 4500 వరకు ప్రాఫిట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసిన అంటే కాస్ట్ టు కాస్ట్ పెట్టుకున్నా. ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నానో ఆ ప్రైస్ పెట్టుకున్నా. ఆప్షన్ సెల్లింగ్ చేసిన కాబట్టి నాకు బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడే ఉంది కాబట్టి నాకు బెనిఫిట్ ఉండి డికే అవుతుంది మార్కెట్. ఈ డికేలో నాకు ప్రాఫిట్ వచ్చింది కానీ ఇక్కడ సమ్ ఎర్రర్ వల్ల చూసుకుంటే నేను 140 ఎస్ఎల్ పెట్టుకున్నా. కాకపోతే 132 వచ్చిన తర్వాతనే మనకు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. 140లో చూపిస్తుంది బట్ బ్రోకరేజ్ ప్రాబ్లం ఉంటుంది. మన టోటల్గా అయితే మనకి ఈరోజు 4000 నుంచి నెగిటివ్ వచ్చింది చూపిస్తా. 700 నెగిటివ్ వచ్చింది, 750 నెగిటివ్ వచ్చింది. యాక్చువల్లీ ఇది బ్రోకర్ ప్రాబ్లం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మన డైరెక్షన్లో వెళ్ళింది. అంటే నేను హోల్డ్ ట్రిగ్గర్ అవ్వకపోతే ప్రాఫిట్లోనే ఉండేది ఇది మార్కెట్ నాకు. సరే చూద్దాంలే. ఓకే, థ్యాంక్ యూ.